ఓకే. నిన్న మనం క్లాస్లో ఏంది మన జైన మతం గురించి అడిగారు, చెప్పాను, కొంత వివరణ ఇచ్చాను. తర్వాత ఉత్తరమేరూరు శాసనం గురించి కూడా చెప్పుకున్నాం. ఇది యాక్చువల్గా ఈరోజు కోరుకొండ శివలక్ష్మి ఒక సెమినార్ టైప్లో క్లాసు చెప్పిద్దామని అన్నాను కదా, తన స్టేజ్ ఫియర్ పోవడానికి హర్షవర్ధన్ గురించి చెప్తానని తను చెప్పింది. ఆ నలుగురు నుంచి మాట్లాడే అవకాశం క్లాస్ రూమ్లో అయితే ఇంకా లైవ్లీగా ఉంటుంది, కానీ మరి ఇప్పుడు క్లాస్లో వీలు పడదు కాబట్టి ఆన్లైన్లో కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో శివలక్ష్మి, నువ్వు స్టార్ట్ చేస్తావా, చెప్తావా, లేదంటే? హలో సార్ చెప్తాను సార్. ఓకే. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కోరుకొండ శివలక్ష్మి మీ క్లాస్మేట్, మీ స్టూడెంట్, అదే మీ క్లాస్మేటు, నా స్టూడెంటు, హర్షవర్ధనుడి గురించి తను కొంత ప్రిపేర్ అయ్యింది. ఆ ప్రిపేర్ అయిన విషయాన్ని మీకు మీ ముందు ప్రజెంట్ చేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత దాని మీద నేను సమీక్ష చేస్తాను. ఎలా చెప్పింది ఏమిటి, ఇంకా ప్రిపేర్ ఏమీ అవ్వలేదు సార్, పై పాయింట్స్ చెప్తాను సార్. పోను, సరే చెప్పు, ఎలా చెప్తావో చూస్తాను. ప్రిపేర్ అవ్వమని నిన్న సెలవు కదా, ప్రిపేర్ అవ్వాల్సింది. సరే, ఎలా చెప్తావు? పోనీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, దాని ప్రకారం మనం ఇంకా తర్వాత ముందుకు వెళ్దాం. ఓకే, మరి స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేయి. అందరూ సైలెంట్గా వినండి. ఓకే. నేను చెప్పబోయే టాపిక్ హర్షవర్ధన్ గురించి. గుప్త సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో అత్యధిక భాగంను జయించిన వాడు హర్షవర్ధనుడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞశాలి, పరిపాలనా దక్షకుడు, గొప్ప పండితుడు, సాహిత్య పోషకుడు. హర్షవర్ధనుడి యొక్క తండ్రి పేరు ప్రభాకర వర్ధనుడు. ఇతని సోదరుడు రాజ్యవర్ధనుడు, ఇతని సోదరి రాజశ్రీ. హర్షవర్ధన్ గురించి తెలుసుకోవడానికి మనకు గల ఆధారాలు బాణుని యొక్క హర్ష చరిత్ర, హుయాన్సాంగ్ యొక్క సియుకి, రెండవ పులకేశి గురించి రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనంలో మనకు వివరంగా ఉంటుంది. హర్షులు పుష్యభూతి వంశానికి చెందినవాడు. వీళ్ళ యొక్క రాజధాని స్థానేశ్వరం. ఇతని యొక్క తండ్రి ప్రభాకర వర్ధనుడు అనేక సార్లు హునుల యొక్క దండయాత్రలను ఎదిరించి పెక్కుసార్లు పోరాడాడు. హునులతో చాలా సార్లు హునులకు ప్రభాకర వర్ధనుడు సింహం వంటి వాడని, చివరికి హునుల దండయాత్రలోనే మరణిస్తాడని మనకు తెలిసిన విషయమే. మాల్వాని పరిపాలించే దేవగుప్తుడు కనోజ్పై దండెత్తి హర్షవర్ధనుడి యొక్క సోదరి రాజశ్రీని కనోజ్ను పరిపాలించే మౌకరి వంశస్థుడైన గృహవర్మకి ఇచ్చి వివాహం చేస్తారు. మాల్వాని పరిపాలించే దేవగుప్తుడు కనోజ్పై గౌడ శశాంకుని సాయంతో కనోజ్పై దండెత్తి గృహవర్మని వధించి రాజశ్రీని బంధించి తీసుకువెళ్ళిపోతాడు. ప్రభాకర వర్ధనుడు చనిపోవడంతో తన పెద్ద కుమారుడైన రాజ్యవర్ధనుడు అధికారంలోకి వచ్చి వెంటనే మాల్వాపై దండెత్తి దేవగుప్తుని ఓడిస్తాడు. కానీ మార్గం మధ్యలోనే గౌడ శశాంకుని మాయతో హర్షవర్ధనుడు కాదు, పర్వాలేదు, కంటిన్యూ చేయి. గౌడ శశాంకుని రాజ్యవర్ధనుడి హత్య చేస్తాడు. తరువాత క్రీస్తు పూర్వం 606లో హర్షవర్ధనుడు సింహాసనం అధిష్ఠిస్తాడు. అతడు అధిష్ఠించిన వెంటనే బలంగా కోరుకుంటాడు సోదరుని విడిపించటం, తర్వాత దేవగుప్తుడి పైన పగ సాధించుట. ఇతడు హర్షవర్ధనుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దేవగుప్తుని
దేవగుప్తుని వధించి సోదరిని తన చెరసాల నుండి విడిపిస్తాడు. తర్వాత హర్షవర్ధనుడు కనౌజ్ లో ధర్మ పరిషత్ అనే బౌద్ధ మతాన్ని ఏర్పాటు చేస్తాడు. దీనికి హుయాన్ సాంగ్ ని అధ్యక్షత వహించమని చెప్తాడు. తర్వాత ప్రయాగాలో మహామోక్ష పరిషత్తును కూడా ఏర్పాటు చేస్తాడు. దీనికి కూడా హుయాన్ సాంగ్ ని అధ్యక్షత వహించమని చెప్తాడు. మహామోక్ష పరిషత్ అనేది 5 ఏళ్లకు ఒకసారి చేరిపోయేవాడు. హర్షవర్ధనుడు మొదట శైవ మతాన్ని, సూర్యుడిని ఆరాధించేవాడు. తర్వాత హుయాన్ సాంగ్ ప్రభావం వల్ల బౌద్ధ మతంలోని మహాయాన మతాన్ని స్వీకరిస్తాడు. తర్వాత హర్షవర్ధనుడు బౌద్ధ మతం గురించి అనేక ఆరామాలు, బౌద్ధ మత స్తూపాలు అనేకం నిర్మించబడ్డాయి. అలాగే నలంద విశ్వవిద్యాలయం కోసం 100 గ్రామాలని దానం చేశాడు. హర్షవర్ధనుడు సంస్కృతంలో 3 నాటకాలు రచించాడు. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. హర్షవర్ధనుడి గురించి మనకి అనేక ఆధారాలు బాణుడు రచించిన హర్ష చరిత్రలో మనకు లభిస్తాయి. కానీ అన్నిటిలో విజయం సాధించిన హర్షవర్ధనుడు రెండవ పులకేశి చేతిలో ఓడినట్లు మనకు ఐహోల్ శాసనంలో తెలుస్తుంది. హర్షవర్ధనుడు ప్రజల సుఖాల గురించి తెలుసుకోవడానికి మారువేషంలో ప్రజలు ఉన్న గ్రామాలకు వచ్చి చూసేవాడు. మహామోక్ష పరిషత్ 5 ఏళ్లు నిర్వహించారు. దానికోసం చాలా మందిని ఆహ్వానించేవాడు. ఉచితంగా భోజన వసతి కల్పించేవాడు. పై ఆధారాలను బట్టి హర్షవర్ధనుడు గొప్ప పరిపాలనా దక్షుడని, భారతదేశంలో గొప్ప పేరున్న చక్రవర్తిగా చెప్పుకోవచ్చు. కాకపోతే హర్షవర్ధనుడు పులకేశి చేతిలో ఓటమి పొందితే ఒక బాధాకర విషయం. సార్ అంతే సార్ నేను చెప్పాలనుకున్న విషయం. ఓకే. అయితే ముగించేటప్పుడు ఒక సంప్రదాయం ఉంటుంది. ముగించేటప్పుడు ప్రారంభ సమయంలో జనరల్గా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కొన్ని సభా సంప్రదాయాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని, గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, మై తోటి స్టూడెంట్స్కి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి నేను నాకు ఇచ్చినటువంటి టాపిక్ హర్షవర్ధనుడు గురించి నేను ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నానని మొదలుపెట్టి లాస్ట్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి హిస్టరీ సార్కు అలాగే నా తోటి విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అవి సంప్రదాయం అన్నమాట. అవి నేర్చుకోవాలి మామూలుగా. ఇది ఫస్ట్ టైం కాబట్టి నువ్వు చక్కగా చాలా పాయింట్ చెప్పదలుచుకున్నవి, నువ్వు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ కూడా స్పష్టంగా చెప్పావు. ఎక్కడ తడబడకుండా చాలా క్లియర్గా ఉన్నాయి చెప్పిన పాయింట్స్. అక్కడక్కడ కొన్ని ఒక 2-3 విషయాలు మిస్ అయినప్పటికీ కూడా నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అవి చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు లేదంటే 10 మంది ముందు మాట్లాడేటప్పుడు అనుభవం లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటి చెప్పపోయి ఇంకోటి చెప్పేస్తూ ఉంటాం మనం. అది జరుగుతూ ఉంటుంది ఆ పొరపాటు సాధారణంగా ప్రారంభంలో. అయితే ఆ మిస్టేక్ లేకపోవడం చాలా మంచి విషయమే. ఆ మిస్టేక్ లేదు ఎక్కడ కూడా. ఏం చెప్పాలనుకున్నావు అది క్లియర్గా చెప్పావు కాబట్టి వెల్ డన్. ఓకే, నేను అడిగిన వెంటనే మీకు చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను. అంటే ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా, అంటే త్వరలో మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. తర్వాత ప్రిపరేషన్కి కూడా ఒక 1 వీక్ ఎంతో మీకు ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇస్తారు. తర్వాత ఆఫ్లైన్లో మళ్ళీ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తాం మళ్ళీ. రేపు ఇంకొక స్టూడెంట్ కూడా చెప్తానన్నాడు, నాగరాజు ఎవరో మరి. అది తర్వాత రేపు చూడొచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని మీద కాస్త సమీక్ష చూద్దాం.
హర్షవర్ధనుడు గురించి తెలుసుకోవడానికి ఆధారాలు చెప్పావు. అవేంటవి? భానుడి హర్ష చరిత్ర అని, తర్వాత భా హర్షవర్ధనుడు విడుదల చేసినటువంటి కొన్ని శాసనాలు, ఇవన్నీ అతని గురించి తెలియజేసే ఆధారాలు. అయితే ఇక్కడ చెప్పలేనిది ఒకటే విషయం ఏంటంటే, హర్షవర్ధనుడు మొదట రాజధాని ఏంటి, తర్వాత ఎక్కడికి మార్చాడు, అది చెప్పలేదు. ఒక పాయింట్ అంటే మౌఖరి వంశస్థులైనటువంటి గృహవర్మని చంపేసిన తర్వాత, మౌఖరి వంశస్థుడైనటువంటి గృహవర్మని దేవగుప్తుడు చంపిన తర్వాత, అక్కడ నోబుల్స్ అందరూ కూడా చాలామంది హర్షవర్ధనుడిని ఆహ్వానిస్తారు. అంటే అక్కడ సరి అయిన వారసులు, సరి అయిన సమర్థుడు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభువర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా హర్షవర్ధనుడిని స్వయంగా ఆహ్వానించి ఈ ప్రాంతానికి, అంటే ఈ మౌఖరి వంశాన్ని, కనౌజ్ కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళ రాజ్యాన్ని హర్షవర్ధనుడి సామ్రాజ్యంలో కలిపి పరిపాలించమని వాళ్ళే కోరుతారు. అంటే దెమ్జెల్స్ ఇన్వైటెడ్ హర్షవర్ధన టు టేక్ ఓవర్ ది కింగ్డమ్ ఆఫ్ మౌఖరీస్. ఆ తర్వాత స్థానేశ్వరం ఒరిజినల్ రాజధాని, ఆ ఒరిజినల్ రాజధాని నుంచి ఈ కనౌజ్ కేంద్రంగా, అంటే కనౌజ్కి మార్చేస్తారు క్యాపిటల్ని. ఎందుకంటే కనౌజ్ అనేది స్థానేశ్వరం కంటే సెంట్రల్ పాయింట్. దేశంలో నలుమూలలకి కలుపుతూ రహదారులు ఉన్నాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, కీలకమైన ప్రాంతం. ఆ ప్రాంతం మీద ఆధిపత్యం ఉన్న వాళ్ళకి భారతదేశం అంతటి కూడా ఆధిపత్యం ఉన్నట్టుగా ఆ రోజుల్లో భావింపబడేది. అంటే కనౌజ్ అంత కీలకమైన ప్రాంతం. చెప్పాను మీకు ఒకసారి, దానికోసం కనౌజ్ ఆక్రమణ కోసం 100 years వార్ జరిగింది 3 రాజవంశాల మధ్య అని చెప్పాను ఒకసారి. అంటే కనౌజ్ ప్రాముఖ్యత గురించి. ఇది ప్రతీహారులు, రాష్ట్రకూటులు, పాలవంశీయులు, అంటే బెంగాల్ పరిపాలిస్తున్నటువంటి పాలవంశీయులు, రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతీహారులు, ఈ మాన్యకేట రాజధానిగా దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రకూటులు, ఈ 3 రాజవంశాల వారు కూడా ఈ కనౌజ్ ఆక్రమణ కోసం 100 years వార్ జరిగింది. సో కనౌజ్ అంత ప్రాముఖ్యత. అందుకని క్యాపిటల్ని స్థానేశ్వరం కంటే కనౌజే సరైందని చెప్పి కనౌజ్కి మార్చి అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తాడు. సో హర్షవర్ధనుడు తర్వాత పాయింట్స్ అన్నీ కవర్ చేసావు. తర్వాత వాళ్ళ మీద, అదే రాజ్యవర్ధనుడు పగ తీర్చుకోవడానికి వెళ్ళి అతను కూడా మరణించాడు. ఇక మిగిలింది హర్షవర్ధనుడు వాళ్ళ మీద దేవగుప్తుడిని చంపాడని. అయితే శశాంకుడి మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళే టైంకి శశాంకుడు చనిపోయాడని చరిత్రకారులు కొంతమంది తెలిపారు. ఏమైనప్పటికీ సోదరుని విడిపించుకుంటాడు. అంటే సోదరు అప్పటికే జైలు నుంచి తప్పించుకొని వింధ్యారణ్యాల్లో తిరుగుతూ ఉంటే తను అక్కడికి అడవుల్లోకి వెళ్ళి తన సోదరుని రక్షించుకొని సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన ప్రారంభించాడు. అంటే ప్రారంభంలోనే జనరల్గా ఏంటంటే యుద్ధాలు, అంటే సామ్రాజ్య విస్తరణ గురించి చెప్పుకోవాలనుకుంటే, సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణ భారతదేశం మీద ఆధిపత్యం కోసం హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశ దండయాత్రగా వస్తున్న సమయంలో నర్మదా నది ఒడ్డున 2వ పులకేసి చేతిలో ఓడిపోయాడు. అది డ్రాబ్యాక్ అతని రాజకీయ జీవితంలో లేదా దిగ్విజయ యాత్రల్లో కొంత ఫెయిల్యూర్. అది ఏమైనప్పటికీ కూడా ఉత్తర భారతదేశాన్ని అంతటినీ కూడా తన ఆధిపత్యంలో పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ విషయం కూడా కవర్ చేసిందాను. తర్వాత పరిపాలన విషయానికైతే 1-2 పాయింట్స్ జస్ట్ తగ్గేది ఏం కాదు. అది ఏంటంటే తన సమయాన్ని అంతటినీ కూడా రోజుకి 4 భాగాలు, 4 hours 24 గంటలు కదా, ఒక 6 గంటలు మాత్రం నిద్రకి ఉపయోగించి మిగతా 18 గంటలు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొంత టైం కేటాయిస్తూ 18 గంటలు ప్రజాభిప్రాయం సేకరణ కోసం, ప్రజల గురించి, సంక్షేమం గురించి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ పరిపాలనలోనే బిజీ అయిపోయాడు. ఆ తర్వాత మారువేషంలో కూడా సంచరిస్తూ అధికారులు ఏమైనా అవినీతి పాల్పడుతున్నారా, ప్రజలందరూ సుఖంగా ఉన్నారా లేదా, వీడికి వస్తున్నటువంటి, అంటే హర్షవర్ధనుడికి వస్తున్నటువంటి గూఢచారుల ద్వారాగా వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, వీళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారా లేదా అని అనుమానంతో తనే మారువేషంలో స్వయంగా తెలుసుకోవడం, ప్రజలకు యోగక్షేమాలన్నీ కూడా స్వయంగా తెలుసుకోవడానికి హర్షవర్ధనుడు దేశం నలుమూలలా సంచరిస్తూ మారువేషంలో తిరిగేవాడని, ప్రజా సంక్షేమం కోసం ఇంత టైం ఖర్చు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే వచ్చిన ఆదాయాన్ని కూడా 4 భాగాలు చేసి, ఒక భాగాన్ని సైన్యానికి, ఇంకో భాగం దాన ధర్మాల కోసం, ఇంకోటి పరిపాలనా వ్యయం, ఇంకోటి 4వది అంతఃపురం, అతనికి
అంతఃపురంలో ఉన్నటువంటి నోబుల్స్, రాణులు వాళ్ళ ఖర్చులు, రాయల్ కార్ఖానాలో అయ్యే ఖర్చు 1/4. ఈ విధంగా దానాలకు సెపరేట్గా 1/4 వంతు దాచేవాడు. ఇలాగ 5 ఏళ్ల పాటు ఇలా దాచినటువంటి ధనాన్ని ఈ మహామోక్ష పరిషత్తులో ఖర్చు చేసేవాడు. మళ్ళీ కట్టుబట్టలతో మళ్ళీ సింహాసనానికి వచ్చి మరొక 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఈ 1/4 ప్రతి సంవత్సరం దాచినటువంటి ధనాన్నంతటినీ కూడా ఆ ప్రయాగలో మహామోక్ష పరిషత్తులో ఖర్చు చేసేవాడు. ఆ విషయం కూడా కవర్ చేసింతాను. ఓకే, ఇది పరిపాలనకు సంబంధించి. ఆ తర్వాత కనౌజ్ పరిషత్, మత పరిషత్. అంటే హుయాన్సాంగ్ చైనా యాత్రికుడు భారతదేశానికి హర్షవర్ధుడి కాలంలోనే వస్తాడు. హర్షవర్ధనుడి ఆస్థానంలో ఉద్యోగాన్ని కూడా నిర్వహిస్తాడు. హర్షవర్ధనుడు చాలా ఎక్కువ గౌరవిస్తాడు. మహాయాన మతానికి చెందినటువంటి బౌద్ధ మతాన్ని హుయాన్సాంగ్ అభిమానిస్తాడు. అందువలన మహాయాన మతాన్ని స్వీకరిస్తాడు అతని ప్రభావంతో. మొదట్లో సూర్యుడిని, శివుడిని పూజించేవాడని శివలక్ష్మి చెప్పింది కదా. ఆ తర్వాత ఈ హుయాన్సాంగ్ ప్రభావం వలన ఈ మహాయాన మతాన్ని స్వీకరించి దాని ప్రచారం కోసం కనౌజ్ పరిషత్తుని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుని చేసి అన్ని మతాల వాళ్ళని పిలిచి అన్ని మతాల వాళ్ళ ముందు బౌద్ధ మత ప్రాశస్త్యం, గొప్పతనం గురించి వివరించడం, అది కనౌజ్ పరిషత్తు. ఓకే, అయితే హుయాన్సాంగ్ అనేది ఇంకా సెపరేట్. హుయాన్సాంగ్ మిగతా సంస్థానాలు కూడా, మిగతా రాజ్యాలను కూడా సందర్శించాడు. అతను ఆ నలంద విశ్వవిద్యాలయంలో 3 ఏళ్ళు చదువుకున్నాడు అనేది హుయాన్సాంగ్కి సెపరేట్గా షార్ట్ నోట్ రాసినప్పుడు ఆ విషయాలు ప్రస్తావించవచ్చు. హుయాన్సాంగ్ గురించి ప్రస్తావిస్తే ఇక్కడ ఈ విషయమే ప్రస్తావిస్తాం. ఏది మహామోక్ష పరిషత్తుల్లో ప్రత్యక్ష సాక్షి. మహామోక్ష పరిషత్తు నిర్వహించినప్పుడు హుయాన్సాంగ్ కూడా అక్కడ ఉన్నాడు కొన్ని పరిషత్తులు నిర్వహించినప్పుడు. అందువలన అతను ప్రత్యక్ష సాక్షి. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తన సియుకే గ్రంథంలో వివరించాడు. అంటే దానాన్ని ఎలా చేసేవాడు, ఎంతమంది రాజులను ఆహ్వానించాడు, ఎంతమంది బౌద్ధ భిక్షువులను ఆహ్వానించాడు, మిగతా ఆ నిరుపేదలు ఎంతమంది వచ్చి అక్కడ ఉచితంగా భోజనం చేసేవాళ్ళు. ఇదంతా కూడా 2 నెలల పాటు ఇంచుమించుగా మహామోక్ష పరిషత్తు నిర్వహించబడేదని ఇదంతా హుయాన్సాంగ్ రచనల వల్ల మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే హర్షవర్ధనుడి గురించి తెలియడానికి అదొక ముఖ్య ఆధారం. అంటే భానుడు రాసినటువంటి హర్షచరిత్రతో పాటు హుయాన్సాంగ్ రాసినటువంటి సియుకి గ్రంథం కూడా చాలా ఇన్ఫర్మేషన్ హర్షవర్ధనుడి గురించి తెలుస్తుంది. హర్షవర్ధనుడి తాలూకా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల యోగక్షేమాలు, ఆ కవి పండిత పరిషత్తుని ఎలా పోషించేవాడు, ఇంత డబ్బు ఎలా వచ్చేది, ఏం చేసేవాడు, అందులో కనౌజ్ పరిషత్తుకి అతడే అధ్యక్షుడు కాబట్టి అతడు సాక్షి. మహామోక్ష పరిషత్తులో 1-2 అతను కూడా చూశాడు కాబట్టి అది ప్రత్యక్ష సాక్షి. నాటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన విధానం కూడా సియుకి ద్వారాగా బోల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఓకే, తర్వాత హర్షవర్ధనుడు ఏదో నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలు దానం చేశాడని తను కవర్ చేసింది. ఆ తర్వాత కవి పండితులు పోషించాడు. ఇతడు స్వయంగా కవి. 3 సంస్కృతంలో నాటకాలు రచించాడని. ఇంకా మయూరుడు, అతని ఆస్థానంలో ఇంకా భానుడితో పాటు మయూరుడని, భర్తృహరి నీతి శతకం, ఇవన్నీ ఇంకా ఇతర కవుల గురించి కూడా అక్కడ ప్రస్తావన ఉంది. ఇది హర్షవర్ధనుడి గురించి. షార్ట్ అడిగితే షార్ట్ రాయొచ్చు, లేదంటే 10 మార్కులకి అడిగితే 10 మార్కులకి పూర్తిగా వివరించవచ్చు. 10 మార్కులకి అడిగినప్పుడు ఇంకా స్టార్టింగ్లో అతని తాలూకా బయోడేటా చెప్తాం. తండ్రి ప్రభాకర వర్ధనుడు, రాజధాని స్థానేశ్వరం, సోదరుడు రాజ్యవర్ధనుడు, సోదరి రాజ్యశ్రీ, ఇలాగ బయోడేటా రాసి ఆ తర్వాత సోదరిని మౌఖరి వంశస్థులు అయినటువంటి గృహవర్మకి ఇవ్వడం, వాళ్ళ రాజధాని కనౌజ్ అది. అలా రాసుకుంటూ మ్యాటర్ని ఎన్లార్ చేసుకుంటూ వస్తాం మామూలుగా. లేదు 5 మార్క్స్ కంటే హైలైట్ చేస్తాం, ఓన్లీ హైలైట్స్. కనౌజ్ పరిషత్తు ప్రస్తావనకు రావాలి, తర్వాత మహామోక్ష పరిషత్తుల ప్రస్తావనలో ఉండాలి. ఇతడు నలంద విశ్వవిద్యాలయానికి దానం చేసినట్టు, ప్రజా సంక్షేమం కోసం పరిపాలించినట్లు, ఇవన్నీ కూడా హైలైట్సే మాత్రమే రాస్తాం 5 మార్క్స్ అడిగితే. ఓకే, 10 మార్క్స్ అడిగితే మాత్రం మొత్తం బయోడేటాతో సహా అన్నీ అలా జాగ్రత్తగా వివరించుకుంటూ ఎన్లార్ చేస్తాము. నో డౌట్, నో ఫియర్, హ్యాపీగా రాయగలరు మీరు. మీకు చాలా పాయింట్స్ ఉన్నాయి. అయితే శివలక్ష్మి నాకు నచ్చింది ఏంటంటే, శివలక్ష్మి చెప్పిన దాంట్లో ఆ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా, నిర్భయంగా చెప్పింది. అది రేపు ఆఫ్లైన్లో కూడా అందరూ ఎదుట నిలబడి చెప్పడం స్టార్ట్ చేస్తే ఇంకా ధాటిగానే చెప్తుంది. సో ఇది స్ఫూర్తిగా, అంటే మేము మాట్లాడగలమని చాలామంది మీ మనసులో కూడా ఉంటుంది చాలామందికి. తనే కాదు, మేము మాట్లాడగలం సార్ అని అంటారు. సో అలాగా ఒకరొకరు ముందుకొచ్చి నిర్భయంగా మీరు మాట్లాడితే మీరు
ఇంకొకటి మాట్లాడక 10 మంది ముందు మాట్లాడాలనుకునేటప్పుడు మనం ఎక్కువ ప్రిపేర్ అవుతాం. అది మనకి ఇండైరెక్ట్గా పరోక్షంగా అదొక లాభం. మనం మాట్లాడాలని ఒక టాపిక్ మనం తీసుకున్నామంటే ఆ టాపిక్ గురించి 4-5 విషయాలు 4 రకాలుగా అన్నీ 1-2 సార్లు చదివి మరీ చెప్పడానికి ముందుకు వస్తాం. అందువలన మనకు తెలియకుండానే అది దాని మీద మనకు కమాండింగ్ వస్తుంది ఆ టాపిక్ మీద. మనం అలాగా కొంచెం భయపడుతూ వెనకపడుతూ నేను ఇప్పుడు చెప్పలేనులేండి, చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పనివ్వండి అని వెనక్కుండిపోతే అలా వెనక్కి నిలబడిపోయి తర్వాత అనుకుంటే తర్వాత అయిపోతుంది, వెనకబడిపోవడమే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఒక టాపిక్ ఎంచుకుంటే ఆ టాపిక్ గురించి 4-5 రకాలుగా ప్రిపేర్ అవుతారు కాబట్టి దాని మీద మీకు కమాండింగ్ వస్తుంది, పరీక్షలు రాయగలరు. ఇక్కడేమో ఆ స్టేజ్ ఫియర్ అది పోతుంది, మాటలు తడబడడం పోతుంది, చెప్పాలనుకునేది చాలా క్లియర్గా చెప్పగలం. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. అందువలన దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకు వస్తే మన సిలబస్ ఎలాగ అయిపోయింది. 1-2 సార్లు రివిజన్ కూడా చేసాం, చెప్పిందే చెప్పాను అలాగా 2-3 సార్లు కొన్ని టాపిక్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ శివలక్ష్మి, బాగా చెప్పావు. ఓకే, నెక్స్ట్ రేపు పాయింట్, రేపు ఇంకొకరు ఎవరో చెప్తారు కదా. తర్వాత నిన్న పల్లవుల గురించి ఎవరో అమ్మాయి అడిగారు, ఎవరు పల్లవుల గురించి చెప్పండి సార్ అని. పరమేశ్వరి సార్. పరమేశ్వరి కదా, పల్లవుల గురించి చెప్పమని. ఓకే. సో పల్లవుల గురించి కంచి అన్న పల్లవులే గుర్తొస్తారు, మహాబలిపురం అన్న పల్లవులే గుర్తొస్తారు. ప్రాచీన పల్లవులు వేరు, నవీన పల్లవులు వేరు. ప్రాచీన పల్లవులు అంటే సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా 12 మంది దక్షిణ రాజ్యాలను ఓడించాడని మనం చెప్పుకున్నాం కదా. అందులో 12 రాజ్యాల్లో పల్లవుల తాలూకు రాజ్యం ఒకటి. ఓకే, వాళ్ళు ప్రాచీన పల్లవులు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నవీన పల్లవులు. ఈ నవీన పల్లవులు ఎవరికి సమకాలీకులు? బాదామి చాళుక్యులకి సమకాలీకులు. ఇంచుమించుగా హర్షవర్ధనుడు వీళ్ళ టైంకి సమకాలికులే. ఈ పల్లవ రాజ్యం సింహ విష్ణువు, తర్వాత మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ, సింహ విష్ణువు, కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఓకే, అయితే మనం ఈ నందివర్మ ఒకడున్నాడు, నందివర్మ శైలి అని ఉంది. నందివర్మ కాలంలో కొన్ని దేవాలయాలు కట్టబడ్డాయి కాబట్టి నందివర్మ శైలి గురించి చెప్పేటప్పుడు నందివర్మ గురించి వస్తుంది. ఓకే, అయితే ఈ పల్లవులు మహాబలిపురాన్ని మొదటి నరసింహవర్మ నిర్మించాడని చెప్పుకున్నాం. మహాబలిపురంలో పల్లవుల తాలూకు ఆర్ట్ అంతా గుర్తొస్తుంది మనకి, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఆర్ట్ అంతా కూడా అక్కడే గుర్తొస్తుంది. పల్లవుల కాలంలో కాంచీపురం అనేది అద్భుతమైన గొప్ప నగరం. ఈ కాంచీపురం విద్యా కేంద్రంగాను వ్యాపార కేంద్రంగాను అభివృద్ధి చెందింది. కంచిపట్టు చీరలు అంటాం కదా కాంచి నుంచి. ఓకే, కైలాసనాథ దేవాలయం అక్కడ ఉంది. ఇవన్నీ పల్లవులు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలు ఏంటంటే ఇవి. పల్లవులు అనబోయేటప్పటికి మనకు గుర్తొచ్చేది ఈ పల్లవ పాండవ రథాలు, మహాబలిపురం, కాంచి, కంచిలోని కైలాసనాథ దేవాలయం, కంచి పట్టు చీరలని, మనకి ఇవన్నీ కంచి అనబోయేటప్పటికి దక్షిణ దేశ కాశీగా పేరు పొందింది కంచి ఈ పల్లవుల కాలంలో. సో రాజకీయంగా ఇప్పుడు మనం వస్తే ముందుగా రాజకీయంగా ఆలోచిస్తే మనకి మొదటి మహేంద్రవర్మ నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి మహేంద్రవర్మ 600 నుంచి 630 వరకు ఇతని పరిపాలనా కాలంలో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగాయని చెప్పాను. మహేంద్రవర్మ అనబోయేటప్పటికి గుర్తు రావాల్సిన సంఘటనలు, అతడు స్వయంగా కవి. అంటే పుల్లలూరు యుద్ధంలో రెండో పులకేశి చేతిలో ఓడిపోవడం అది పక్కన పెడితే అది మంచి ఇన్సిడెంట్, అది చివరి ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. ఈ మహేంద్రవర్మ అనబడేవాడికి మనకు గుర్తు రావాల్సిన అంశాలు: అతడు స్వయంగా కవి, మత్త విలాస ప్రహసనం అనే బుక్ రాశాడు. అందులో ఈ జైన మతం, కాపాలిక, కాలముఖ అటువంటి సెక్టుల తాలూకా ఉన్నటువంటి కొన్ని దురాచారాలు లేదా అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని వ్యంగ్యంగా వెక్కిరిస్తూ హేళన చేస్తూ మత్త విలాస ప్రహసనం అనే నాటకాన్ని రాశాడు సంస్కృతంలో. అది మలబార్ తీరంలో ఎక్కువగా ప్రదర్శించేవారని కూడా చెప్పాను నేను. అది ఆ కాలంలో చిత్రకారపులి, విచిత్ర చిత్తుడు అనే బిరుదులు ఉన్నాయని చెప్పాను. అంటే చిత్రకారపులి అంటే ఇతడు గొప్ప పెయింటరు, విచిత్ర చిత్తుడు అంటే ఇతడు సంగీతం అంటే అభిరుచి, చిత్రలేఖనం అంటే అభిరుచి, ఆర్కిటెక్చర్ అన్న అభిరుచి.
అంటే అనేక కళల మీద అతనికి ఉన్నటువంటి ఆసక్తిని ఆధారంగా చిత్రకారపులి విచిత్ర చిత్తుడు. విచిత్ర చిత్తుడు, చిత్తం అంటే మనస్సు, విచిత్రంగా ఉంటుంది. అంటే ఎవరికైనా ఒక విషయం మీద 2 విషయాల మీద ఆసక్తి ఉంటుంది, కానీ పల్లవ మహేంద్రవర్మకు మాత్రం అటు ఆర్కిటెక్చర్ మీద, ఇటు చిత్రలేఖనం మీద, సంగీతం మీద, సాహిత్యం మీద, అన్నిటి మీద అతనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఆసక్తి, ఈ నైపుణ్యం చూస్తే జనరల్గా ఏమనిపిస్తుందంటే ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి టైపులో కనిపిస్తాడు. మామూలుగా విచిత్రమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాడుగా విచిత్ర చిత్తుడు అంటారు. ఓకే, ఇంక ఇతడు అతని పేరు చెప్పగానే గుర్తు రావాల్సిన మరొక పాయింట్ ఏమిటంటే అది గుహాలయాల నిర్మాణం. దక్షిణ భారతదేశంలో గుహాలయాల నిర్మాణాన్ని ప్రారంభించింది ఇతనే. ఇతని తర్వాతే దక్షిణ భారతదేశంలో గుహలను తొలిచి లోపల శిల్పాలు, మండపాలు అని కట్టించడం అనేది ప్రారంభమైంది. ఇది ఫస్ట్ మ్యాన్ టు ఇంట్రడ్యూస్ ఈ గుహాలయాల నిర్మాణం అన్నాం కదా, అంటే గుహలను డొలిపించి లోపల ఆలయాలు, మండపాలు నిర్మించడం. ఇది ఇతను ప్రారంభించాడు స్టార్టింగ్లో. ఇతనే ప్రారంభకుడు కాబట్టి అదొకటి గుర్తుండాలి. ఈ స్వయంగా కవి అదొకటి గుర్తుండాలి. మత్త విలాస ప్రహసనం అదొకటి గుర్తుండాలి. ఇతని కాలంలోనే పల్లవులకి చాళుక్యులకి మధ్య వైరం ప్రారంభమైంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి మహేంద్రవర్మ కాలంలోనే పల్లవ చాళుక్య వైర్యం, అంటే ఆ సమకాలీన రాజు రెండవ పులకేసి, బాదామి చాళుక్యులు అంటాం కదా, దక్కన ప్రాంతంలో చాళుక్య రాజ్యం ఏర్పాటైంది. దాని బాదామి చాళుక్యులు, అంటే బాదామిని కేంద్రంగా చేసుకొని పరిపాలించే వాళ్ళు బాదామి చాళుక్యులు, వెస్టర్న్ చాళుక్యులు. వీళ్ళకి సమకాలికులు. ఇతని టైంలో మొట్టమొదటి వైరం ప్రారంభమైంది. ఎప్పుడు పుల్లలూరు యుద్ధంలో రెండో పులకేసి మొదటి మహేంద్రవర్మని చంపేస్తాడు కదా, అంటే యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోతాడు మొదటి మహేంద్రవర్మ. అందువలన ఈ 4 ఇన్సిడెంట్స్ అతని గురించి ఒక షార్ట్ నోట్ క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకుంటే చాలు. ఓకే, తర్వాత మొదటి నరసింహవర్మ, ఇతడు గొప్పవాడు. అంటే పల్లవుల్లో గొప్పవాడు అనబోయేటప్పటికీ మొదటి మహేంద్రవర్మ గొప్పవాడే, కానీ అతని కుమారుడైనటువంటి ఈ మొదటి నరసింహవర్మ కూడా గొప్పవాడే. తండ్రికి జరిగినటువంటి అవమానాన్ని ప్రతీకారంగా రెండో పులకేశిని బాదామి వరకు తరిమి కొడతాడు. వాతాపి వరకు తరిమి కొట్టి వాతాపి కొండ అనే బిరుదు పొందుతాడు. అక్కడ విజయస్తంభాన్ని నాటుతాడు. రెండో పులకేశిని మణిమంగళయ్య యుద్ధంలో ఓడించి అక్కడ సంహరిస్తాడు. మణిమంగళయ్య యుద్ధం. మొదటి మహేంద్రవర్మ ఓడిపోయింది పుల్లలూరు యుద్ధం. రెండో పులకేశి చేతిలో ఓడిపోయినటువంటి యుద్ధం పుల్లలూరు యుద్ధం. ఆ యుద్ధంలోనే ఓడిపోయి ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత తన కుమారుడు మొదటి నరసింహవర్మ రెండో పులకేశిని ఓడించినటువంటిది మణిమంగళ యుద్ధం. అంటే ఇవన్నీ తమిళ పేర్లు, తమిళ ఏరియా కాబట్టి తమిళ పేర్లు అనమాట. ఇవి అలాగే ఉంటాయి. పుల్లలూరు, మణిమంగళ